గుంటూరు డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఆందోళనకు దిగింది. డీఎస్సీ అక్రమాలపైన సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో భారీ నిరసన ర్యాలీ చేపట్టింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో శంకర్ విలాస్ సెంటర్ నుంచి లాడ్జీ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొని డీఎస్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎస్సీ అక్రమాలపైన ప్రభుత్వం వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరారు. నాకు అర్థం కాదు. ఏంది 70 ఏళ్ళ అమ్మటి రాంబాబు ఉన్నాడు, ఆయన జంజీనా అంటాడు. ఏంటిది నాకు అర్థం కాదు. మేము ఒక పద్ధతి ప్రకారం నిరాహార దీక్ష చేస్తున్నాం. దీనిలో మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకోకుండా వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని ఒక మాట, కోడిగుడ్లు వేయటం రెండో మాట, పోలీసులతో టెంట్లు పీకటం మూడో మాట, ఈ విధంగా అరెస్టులు చేయడం నాలుగో మాట. ఏంది పద్ధతి నాకు అర్థం కాలేదు. ఇది ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదు. మేము నిరాహార దీక్ష చేస్తాం, ఉద్యమ రూపాన్ని ఇస్తాం, ప్రదర్శన చేస్తాం. తట్టుకోలేకపోతే మీరే అనుభవిస్తారు రాబోయే కాలంలో కూడా ఈ సందర్భంగా చెప్పాలి. ఉద్యోగులే కాదండి, ప్రజల్లో ఉన్న అన్ని వర్గాలు ఉద్యమిస్తాయి రాబోయే కాలంలో. 2.5 సంవత్సరాలు అయిపోనివ్వండి, అంటే సగంకి వచ్చిన తర్వాత అందరూ ఉద్యమ బాట పడతారు. ఉద్యోగులు ఉద్యమ బాట పడతారు, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదని నిరుద్యోగులు ఉద్యమ బాట పడతారు, విద్యార్థులకు రీఇంబర్స్మెంట్ ఇవ్వలేదని విద్యార్థులు ఉద్యమ బాట పడతారు. రాబోయే కాలంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా ఉద్యమ బాట పడతారు. చూడండి, నేను వాళ్ళు చెప్తున్నాను. గట్టుకోలేరు, నాకు అర్థం కాదు.